రుణమాఫీ పేరుతో రేవంత్ సర్కార్ మరోసారి రైతుల్ని మోసం చేసిందన్నారు బీజేపీ నేతలు. ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేయలేక కాంగ్రెస్ ప్రభుత్వం చేతులెత్తేసిందన్నారు. దేశం అభివృద్ధి చెందాలంటే ఉద్యోగ సృష్టికర్తలు అవసరమన్నారు. కలకత్తాలో మహిళలపై దాడులు జరుగుతుంటే సీఎం మమతా బెనర్జీ ఏం చేస్తున్నారని మండిపడ్డారు బీజేపీ నేతలు. భారత్ అభివృద్ధి చెందాలంటే ఉద్యోగాలే కాదు ఉద్యోగ సృష్టికర్తలు అవసరమన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. చెన్నైలో వీఐటీ వార్షిక స్నాతకోత్సవంలో పాల్గొన్నారు కేంద్ర మంత్రి. కొత్త కంపెనీలు పెట్టే యువతను కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. తర్వాత క్యాంపస్లో స్వామినాథన్ బ్లాక్, నూతన హాస్టల్ బ్లాక్లను ప్రారంభించారు కిషన్ రెడ్డి. Friends, today India is the fifth largest economy in the world, and very soon we will be world third largest economy. Friends, we aspire to be a $5 trillion economy, and this will only increase demand for professionals in India. రాష్ట్రంలోని రైతులందరికీ రుణమాఫీ కాలేదన్నారు బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. రుణమాఫీ విషయాన్ని డైవర్ట్ చేసేందుకు బీజేపీలో బీఆర్ఎస్ విలీనమంటూ సీఎం రేవంత్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 60 లక్షల మంది రైతులు అర్హులు ఉండగా కేవలం 22 లక్షల మందికి రుణమాఫీ అయిందన్నారు ఏలేటి. 2 లక్షల రూపాయల రుణమాఫీ కేవలం 17,933 కోట్ల రూపాయలతో ఏ రకంగా జరుగుతుంది? లక్ష రూపాయల రుణమాఫీకి గతంలో 19,000 కోట్ల రూపాయలు అవసరం పడితే నువ్వు 2 లక్షల రూపాయల రుణమాఫీని కేవలం మరి 17,933 కోట్లకు ఏ రకంగా నువ్వు రుణమాఫీ చేయగలిగినావు? దీని ఫార్ములా ఏందో ఒకసారి ప్రజానికానికి చెప్పాలని తెలియజేస్తా ఉన్నాను. కలకత్తాలో ట్రైనీ డాక్టర్పై అత్యాచారం జరగడం దారుణమన్నారు బీజేపీ నేత బూర నరసయ్య గౌడ్. ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ ఈ ఘటనను కప్పిపుచ్చేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. హైకోర్టు జోక్యంతో అత్యాచార ఘటనపై సీబీఐ కేసు నమోదు చేసిందన్నారు. నిందితులకు కఠిన శిక్ష వేయాలని డిమాండ్ చేశారు బూర నరసయ్య. యూపీలో సంఘటన జరిగితే బీజేపీ ఎమ్మెల్యే అని చూడకుండా యావజ్జీవ కారాశిక్ష ఈరోజు అనుభవిస్తున్నారు. అదే వెస్ట్ బెంగాల్లో ఒక రాజకీయ ఊచకోత జరుగుతుంటే కేవలం రాజకీయ లబ్ధి కొరకు ఈరోజు మీరు భారతదేశాన్ని, మహిళా లోకాన్ని, యావత్ వైద్య వృత్తిని పిచ్చపరుచుకుంటా గాంధీ 3 కోతుల్లాగా అందుమూసుకొని ఉన్నారు. తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇన్ఛార్జిగా కర్ణాటక నేత అభయ్ పాటిల్ ను నియమించింది బీజేపీ అధిష్టానం. లోక్సభ ఎన్నికల సమయంలో తెలంగాణ బీజేపీ ఎన్నికల ఇన్ఛార్జిగా వ్యవహరించారు అభయ్ పాటిల్.